హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగొండ్ల యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీక్ నేను కైవల్యకి పెట్టే వన్ ఆఫ్ ద ఫుడ్ రెసిపీ ఓట్ సెర్లాక్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేశాను, ఎలా కుక్ చేశాను అండ్ కైవల్యకి ఎలా ఫీడ్ చేస్తున్నాను అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఒక వీడియో చేసి పెట్టాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తున్నాను. ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఈరోజు వీడియోలో అయితే నేను కైవల్యకి ప్రిపేర్ చేసే వన్ ఆఫ్ ద ఫుడ్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. మల్టీగ్రెయిన్ సిర్లాక్. పేరుతోనే అర్థమైపోయి ఉంటుంది మీకు, మల్టిపుల్ ఆఫ్ గ్రెయిన్స్తో నేను పౌడర్ చేస్తున్నాను ఈరోజు. అండ్ వాటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను మీకు డీటెయిల్గా చెప్తాను వీడియోలో. మీకు అక్కడ 2 గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా, అవి చూడటానికి లెంత్ కొంచెం సిమిలర్గానే ఉన్నా కానీ ఆ చిన్న గ్లాస్ అనేది పెద్ద గ్లాస్లో సగమే అండి, హాఫ్ ఆఫ్ ద బిగ్ గ్లాస్. లెంత్ అటు ఇటుగా ఉన్నా కానీ రేడియస్ అనేది డిఫర్ ఉందన్నమాట. నేను ఎగ్జాక్ట్గా కొలిచి మరీ చెప్తున్నానండి. చిన్నదాంతో 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఈజ్ ఈక్వల్స్ టు పెద్దదాంతో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అనమాట. సో అందుకే ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ పోస్తున్నాను పెద్దదాంతో. ఈ రెసిపీకి ఎగ్జాక్ట్ రేషియో చెప్పండి అంటే చిన్న గ్లాస్తో 4:1 రేషియో అండి. 4 చిన్న గ్లాసులు బియ్యానికి ఒక చిన్న గ్లాసు శనగ విత్తనాలు, కందిపప్పు, పెసలు ఆర్ పెసరపప్పు ఉంటే పెసరపప్పు కూడా తీసుకోవచ్చు, శనగపప్పు కూడా తీసుకోవచ్చు, ఏదైనా పర్లేదు, ఎర్ర కందిపప్పు అండ్ మినపగుండ్లు ఆర్ మినపప్పు ఉంటే మినపప్పు కూడా తీసుకోవచ్చు, నో ఇష్యూస్. డ్రై ఫ్రూట్స్లో 20 ఆల్మండ్స్, 20 క్యాష్యూస్ అండ్ 10 వాల్నట్స్. ఇది అన్నమాట మొత్తము ఇంగ్రీడియంట్స్. వీటిని నీట్గా కడుక్కోవాలండి. మినిమం ఒక 2 to 3 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోండి. ఎందుకంటే డస్ట్ ఏమన్నా ఉంటే మొత్తం క్లియర్గా పోతుందన్నమాట. నీట్గా వాష్ చేసుకున్న గ్రెయిన్స్ని ఒక చిల్లుల గిన్నె మీద క్లాత్ వేసేసి దాంట్లోకి షిఫ్ట్ చేసేసేయండి. దీనివల్ల ఏంటంటే కొద్ది గొప్ప ఉన్న వాటర్ అన్నీ ఆ క్లాత్లో నుంచి కిందకి వెళ్ళిపోతాయి. అండ్ మీరు ఇలా ప్రెస్ చేస్తే ఉన్న కొంచెం వాటర్ కూడా ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఈ గ్రెయిన్స్ని ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టచ్చు, ఎండలో అయినా కానీ ఆరబెట్టచ్చు, అది మీ ఇష్టం అండి. ఎండలో అయితే 15-20 మినిట్స్ కంటే ఎక్కువ అవసరం లేదు ఎండాకాలంలో అయితే. ఫ్యాన్ కింద అయితే ఇంకొంచెం టైం పడుతుంది. సో మేమైతే ఎండలో పెట్టాము. ఎండలో ఒక 15 మినిట్స్ పెట్టిన తర్వాత ఆ బియ్యం ఏదైతే ఉన్నాయో వాటిని కొంచెం ప్రెస్ చేయంగానే నలిగిపోతున్నాయి అనమాట. అలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ గ్రెయిన్స్ అన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. స్టీల్ ప్యాన్ ఆర్ స్టీల్ కళాయి యూస్ చేయండి. స్టెయిన్లెస్ స్టీల్ ఉంటే అది యూస్ చేయండి. ఒకవేళ స్టెయిన్లెస్ స్టీల్ లేకపోతే నార్మల్ స్టీల్ ప్యాన్ ఆర్ కళాయి యూస్ చేయొచ్చు. బేబీస్ ఫుడ్ కాబట్టి దయచేసి అల్యూమినియం, ఐరన్ అండ్ నాన్ స్టిక్ ప్యాన్స్ అండ్ కళాయిలు అయితే అసలు యూస్ చేయకండి. స్టీల్ ప్యాన్తో ఉన్న రిస్క్ కూడా నేను చెప్తాను. ఇది ఊరికే వేడి వచ్చేస్తుంది అనమాట. సో మనం దగ్గరుండి కదిలిస్తూనే ఉండాలి ఈ గ్రెయిన్స్ని. మనం కొంచెం అటు ఇటు వెళ్ళినా కానీ ఊరికే మాడిపోతాయి అనమాట. సో మాడిపోతే ఫ్లేవర్ అండ్ అరోమా మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఓపిక చేసుకొని దగ్గరుండి ఇదంతా మంచిగా ఏగే వరకు ఉండండి. మనకి ఈ గ్రెయిన్స్ అన్నీ మంచిగా వేగాయా లేదా అనడానికి కొంచెం టెస్ట్ చేసుకోవచ్చు అండి. ఆ గ్రౌండ్ నట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని కొంచెం చేతితో నలిపితే ఆ పొట్టు వచ్చేస్తుంది. సో అది మంచిగా వేగినట్టే అనమాట. అండ్ బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యాన్ని కొంచెం తీసుకొని చేతితో నలిపితే అది పౌడర్ లాగా అవుతూ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇవి మంచిగా వేగినట్టే అనమాట. వీటిని కొంచెం ఫ్యాన్ కింద చల్లారపరుచుకొని మనం మిక్సీలో వేసేసుకోవచ్చు. అండ్ మిక్సీ వేసేటప్పుడు అంతా ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెం వేస్తూ ఉండండి. అంతా ఒకసారి వేస్తే ఏంటంటే ఇవన్నీ పప్పులు కదా, చిన్న చిన్న పప్పులు కదా, అన్నీ నలగకపోవచ్చు. సో కొంచెం కొంచెంగా వేసి లాస్ట్లో మొత్తం పౌడర్ని ఒక బౌల్లో కలుపుకోండి. మీరు కావాలంటే ఈ నెట్తో చల్లించడము అనేది స్కిప్ చేసుకోవచ్చు, బట్ మేమైతే చేస్తాము. ఎందుకంటే ఏదన్నా ఉండలున్నా కానీ లేకపోతే ఏదన్నా గ్రెయిన్ కనుక సరిగ్గా నలగకుండా ఉన్నా కానీ అవన్నీ ఫిల్టర్ అవుతాయి అన్నమాట ఈ ప్రాసెస్లో. సో అందుకే కంపల్సరీ చేస్తాను ఇవి. సో ఈ రెసిపీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రెయిన్స్ వేసాం కాబట్టి వాము, జీలకర్ర అనేది మస్ట్ అండ్ షుడ్ వేయాలండి. ఎందుకు అంటే బేబీ డైజెస్ట్ సిస్టమ్కి కొంచెం హెల్ప్ అవుతాయన్నమాట వాము, జీలకర్ర అనేది. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను అండ్ 1 టేబుల్ స్పూన్ వాము వేసాను. వీటిని కొంచెం రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇందాక ఉన్న పౌడర్లోకి మిక్స్ చేసేసుకోవడమే అనమాట. మీరు ఇందాకే వేసుకోవచ్చు, నేను మర్చిపోయాను అనమాట, అందుకే మళ్ళీ లాస్ట్లో కలుపుతున్నాను. అండ్ ఇది నీట్గా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోండి. ఒకవేళ ఎయిర్ టైట్ కంటైనర్స్ లేకపోతే స్టీల్ బాక్స్లో అన్నా పెట్టుకోవచ్చు, నో ఇష్యూస్.
ఇప్పటివరకు పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ పౌడర్ని ఎలా కుక్ చేయాలో చెప్తున్నాను. ఒక బౌల్లో 3/4 గ్లాస్ వాటర్ తీసుకోండి అండ్ 1/4 గ్లాస్ వాటర్లో ఈ పౌడర్ని మంచిగా మిక్స్ చేసుకోండి అనమాట. వితౌట్ లమ్స్, ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. అండ్ ఆ నీళ్ళు బాగా మరిగినప్పుడు ఈ మిక్చర్ని అందులో యాడ్ చేసేసుకొని మంచిగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. గట్టి టెక్స్చర్ వచ్చే వరకు, కొంచెం థిక్ టెక్స్చర్ వచ్చే వరకు. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నేనైతే కైవల్యకి ఈ ఫుల్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెసిపీని 8 మంత్స్ వచ్చిన తర్వాతనే ఇంట్రడ్యూస్ చేశాను. సో బిఫోర్ 8 మంత్స్ ఏం చేశాను అంటే తనకి రైస్, కందిపప్పు, పెసరపప్పు, సో ఈ మూడింటినే యూస్ చేసి ఒక 10 days పౌడర్ చేసి పెట్టానన్నమాట. ఆ 10 days అయిపోయిన తర్వాత మళ్ళీ రైస్, శనగపప్పు, మినపప్పు ఇలా ఈ 3 ఇంగ్రీడియంట్స్ని పౌడర్ చేసి మళ్ళీ అదొక 10 days పెట్టాను. సో ఇంకొక 10 days ఏంటంటే రైస్, శనగలు అండ్ శనగ విత్తనాలు ఇలా పౌడర్ చేసి ఇంకొక 10 days. ఇలా చేస్తే ఏంటి అంటే బేబీకి నేను 1 by 1 ఒక్కొక్క ఇంగ్రీడియంట్, ఒక్కొక్క గ్రెయిన్ని తన డైజెస్టివ్ సిస్టమ్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. సో దట్ ఒకేసారి అన్ని గ్రెయిన్స్ ఇచ్చేస్తే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ తీసుకోలేదు అండ్ అరిగించుకోలేదు అనమాట. అందుకని 8th month వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి ఫుల్ గ్రెయిన్స్. బిఫోర్ 8 months నేను ఇందాక చెప్పాను కదా, అలా 2 గ్రెయిన్స్తో రైస్ని పౌడర్లో చేసుకొని ఒక 10 days ఒక 2 గ్రెయిన్స్, ఇంకొక 10 days ఇంకొక 2 గ్రెయిన్స్, ఇంకొక 10 days ఇంకో 2 గ్రెయిన్స్, అలా అన్ని గ్రెయిన్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అట్ ద ఎండ్ బేబీకి ఆల్ గ్రెయిన్స్ ఇంట్రడ్యూస్ చేయండి. ఓకేనా? అట్ ఏ టైం అన్నీ చేస్తే బేబీ డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం ఇబ్బంది పడుతుందండి నిజంగానే అవన్నీ, ఆ పప్పులన్నీ అరిగించుకోవడానికి. సో ఇక్కడైతే మనకి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇందులో ఓన్లీ నెయ్యి ఒకటి వేస్తే సరిపోతుందండి. ఇంకా అడిషనల్గా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉప్పు కానీ ఆర్ షుగర్స్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సాల్ట్ అనేది అసలు యాడ్ చేయకండి. బిలో 1 year బేబీస్ సాల్ట్, షుగర్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వాళ్ళ హెల్త్కి. సో ఇదనమాట ఫైనల్ టెక్స్చర్. సో ఈ ప్రాసెస్ని అంతా కూడా కొంచెం మీడియం అండ్ లో ఫ్లేమ్లోనే చేసుకోండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి, ఊరికే మాడిపోతాయి స్టీల్ వెజల్స్ అయ్యేసరికి. అండ్ ఫుడ్ ఎప్పుడైనా బేబీస్కి కొంచెం లూక్ వామ్లో ఉన్నప్పుడే పెట్టండి. మరీ చల్లారిపోయిన తర్వాత పెట్టకండి. కొంచెం వేడిగా ఉంటే అంటే వాళ్ళు మంచిగా ఆవురావురున తింటారు. మరీ చల్లారిపోతే అసలు వాళ్ళకి తినాలనిపించదు. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే ట్రై చేయండి బేబీకి ఫుడ్ పెట్టడం. ఈ మల్టీగ్రెయిన్ సిరిలాక్ కూడా కైవల్య బాగా ఇష్టంగానే తింటుంది. రిజెక్ట్ అయితే చేయదు. తిన్నంత వరకు చాలా నీట్గా తినేస్తుంది అనమాట. కైవల్యకి నచ్చినట్టే మీ బేబీస్కి కూడా ఈ రెసిపీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ రెసిపీకి రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్, క్వాంటిటీ అండ్ రేషియోలో ఏమన్నా క్వెరీస్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్గా మెన్షన్ చేస్తానండి. డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్ చూసినా కానీ ఇంకేమన్నా క్వెరీస్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో ఇదే అనమాట ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.